నమస్తే, వెల్కమ్ టు పదండి విందుకు. ఆకాశంలో వింగ్ సూట్ తో ఎగురుతుంటే ప్రపంచమంతా మన కిందే ఉంది అనిపిస్తుంది. అలాగే గోదావరిలో లాంచ్ లో వెళ్తుంటే ప్రకృతి అందాలన్నీ మన చుట్టే ఉన్నాయనిపిస్తుంది. అంతకన్నా గొప్పగా మనకేమైనా కావాలి అంటే చెంపపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ వంటలని ఒక్కసారి టేస్ట్ చేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, చెంపపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్కి పదండి విందుకు. ఎస్, సో మనం చంపాపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ అవ్వగానే అంబియన్స్ ఉందండి, కంప్లీట్గా పేరుకు తగ్గట్టే బ్లూ కలర్. ఇటు లీఫ్ అంటేనేమో మొత్తం గ్రీనరీ, అంటే అన్ని ప్లాంట్స్ చిన్న చిన్నవి, సూపర్గా ఉంది అసలు. మొత్తం అంబియన్స్ అంతా కూడా నేను మీకు చూపించేస్తాను. బట్ మన ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ నుంచి వెళ్దాము, అంటే సీటింగ్ నుంచి చూసుకుందాము. సో ఫస్ట్ సీటింగ్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా క్రీమ్ షేడ్లో సింపుల్గా సూపర్గా ఉంది. ఎందుకంటే ఈ క్రీమ్ కలర్ ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్లీ నైట్ టైమ్ అంటే ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ మొత్తం బ్లూ లైటింగ్ ఉంటుంది అనమాట మొత్తం సీలింగ్కి. సో ఆ బ్లూ లైటింగ్ అంతా పడి అసలు సూపర్గా ఎలివేట్ అయిపోతుంది అనమాట. సో సీటింగ్ అంతా కూడా ఇలా క్రీమ్ కలర్లో చూస్తున్నారు కదా, సోఫా సీటింగ్ ఇచ్చేసారు. అండ్ మధ్యలో టేబుల్ వచ్చేసి వుడెన్ టేబుల్, మంచి బ్రౌన్ కలర్ అనమాట. వెరీ నైస్ కదా కాంబినేషన్. అసలు బ్రౌన్ అంటే లైట్ కూడా కాదు, డార్క్ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్, వెరీ నైస్ కాంబినేషన్. యాక్చువల్లీ చాలా బాగుంది సీటింగ్ అయితే. బట్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ కంప్లీట్గా ఒక 2-3 టైప్స్ ఆఫ్ సీటింగ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ప్లాంట్ చూస్తున్నారు కదా చిన్నది, అలా ఎవ్రీ టేబుల్కి ఒక్కొక్కటి అరేంజ్ చేసి పెట్టారనమాట. ఎందుకు అంటే బ్లూ లీఫ్ రెస్టారెంట్ కదా, లీఫ్ అని ఆ పేరుకి తగ్గట్టుగా కంప్లీట్ గ్రీనరీ అని చెప్పాను కదా. సో ఇక్కడే మనం ఫస్ట్ చూసేసాము, బ్యూటిఫుల్ ప్లాంట్ అలా పెట్టారు. ఎవ్రీ టేబుల్ పైన అలా అరేంజ్ చేశారనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చూపిస్తాను. నాకైతే మొత్తం హోటల్లో, మొత్తం రెస్టారెంట్లో నాకు అదొక్కటి మాత్రం చాలా నచ్చింది. ఒక్కసారి ఇలా లుక్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అరేంజ్ చేశారనమాట. మంచి రాక్స్ తోటి కార్వ్ చేసి, అన్ని రాక్స్ని కార్వ్ చేసి వెరీ బ్యూటిఫుల్ కార్వ్ చూడండి. అండ్ దాని లోపల ఒక బ్లూ కలర్ లైటింగ్ కూడా పెట్టారు. ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ కరెక్ట్గా పడుతుంది ఆ లైటింగ్ కూడా, వెరీ నైస్. అండ్ నేను చెప్పాను కదా బ్లూ లీఫ్ అంటే ఇక్కడ బ్లూ కలర్ ఉంది, పక్కనంతా లీవ్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. వెరీ నైస్ అనమాట. చాలా బాగా అరేంజ్ చేశారు ప్లాంట్స్ అన్నీ కూడా. కంప్లీట్గా గ్రీనరీ ఉంది ఇక్కడ మధ్యలో మాత్రం. ఇదంతా హోటల్ మధ్యలో ఉందన్నమాట, రెస్టారెంట్ మధ్యలో ఉంది ఇదంతా కూడా. అండ్ ఇందులో చూస్తున్నారా, మనం ఊర్లలో పాండ్స్లో చూస్తుంటాం కదా, చెరువుల్లో చూస్తుంటారు కదా లోటస్ ఫ్లవర్స్. సో ఆ లోటస్ ఫ్లవర్స్ కింద కూడా పెబుల్స్, స్టోన్స్ ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు చూసారా, చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మంచి రాక్స్ తోటి బ్యూటిఫుల్గా కార్వ్ చేసి, దానిలో వాటర్ ఫాల్ అరేంజ్ చేసి, దానికి లైటింగ్ అరేంజ్ చేసి, కిందంతా ఫ్లవర్స్ పెట్టి, సైడ్ అంతా ప్లాంట్స్ పెట్టి, సో నైస్. యాక్చువల్లీ లుక్ అంతా కూడా అద్దరిపోయింది. చూసారా పెద్ద వాల్ మొత్తం క్రీమ్ షేడ్లో ఉందండి, క్రీమ్ అండ్ కార్బన్ షేడ్లో, అలా ఆ షేడ్లో వచ్చిందనమాట. సింపుల్గా మొత్తం రెస్టారెంట్లో ఇది నిజంగా చాలా ఎలివేట్ అవుతుంది. బికాస్ వెరీ సింపుల్. యాక్చువల్లీ దూరం నుంచి చూసి ఎవరైనా ప్రింట్ అనుకుంటారు, బట్ దిస్ ఈజ్ అ మార్బుల్ ఆర్ట్ అనమాట. మార్బుల్ పైన ప్రింట్ వచ్చింది. సో ఇదంతా స్టోన్ ఆర్ట్ అనమాట. చాలా బాగుంది కదా, మొత్తం కంప్లీట్గా అంతా కూడా లీఫ్ ప్రింట్ వచ్చేసింది, లీవ్స్, ఫ్లవర్స్, వెరీ నైస్. ఇక్కడ చూసారా క్లౌడ్స్ కూడా ఉన్నాయి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అది క్లౌడ్సే. సో క్లౌడ్స్ ఇలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది. పెద్ద వాల్ పైన పెద్ద ప్రింట్ కదా, వెరీ నైస్. సో కంప్లీట్గా బ్లూ లీఫ్ రెస్టారెంట్లోని మనము అంత అంబియన్స్ చూసాము, చాలా నచ్చింది. ప్లాంట్స్, వాటర్ ఫాల్, ప్రింట్, వాల్ ఆర్ట్ అన్నీ చూసేసాం కదా. మరి ఇంకెందుకండి లేట్, బాగా ఆకలేసేస్తుంది. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ఫుడ్. మరి ఫుడ్లోకి వెళ్ళిపోవాలంటే మెనూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి? మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో ఇన్ మీట్ మేనేజర్ గారు. ఎస్, సో అంబియన్స్ అంతా చూసాం, ఫుడ్లోకి ఎంటర్ అయిపోయాము. మరి మెనూ కార్డ్ కూడా నా చేతిలోనే ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ చదివేశాను. బట్ సిగ్నేచర్ డిషెస్ ఏంటి, స్పెషల్ ఐటమ్స్ ఏంటి, అసలు అవేం మనకు తెలియదు కదా. సో అవన్నిటి గురించి, అంబియన్స్ గురించి, స్పెషల్గా వాట్ ఈస్ బ్లూ లీఫ్ రెస్టారెంట్ అనేది మనకు చెప్పడానికి డైరెక్ట్గా మేనేజింగ్ డైరెక్టర్సే మనతో ఉన్నారనమాట. 3 ఉన్నారు. సో వాళ్ళని పరిచయం చేసుకొని అడిగేద్దాం, ప్రతి ఒక్క డీటెయిల్ అడిగేద్దాం. ఓకేనా? చలో. హలో అండి. ఫస్ట్ మాట్లాడుతున్నది అరుణ్ గారు అన్నమాట. అరుణ్ గారు ఎలా ఉన్నారు?
నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ ఫైన్. యాక్చువల్లీ ఇక్కడ వచ్చాను, అంబియన్స్ అయితే అద్దరు కొట్టేసింది ఒక రేంజ్ లో, ప్లాన్స్ అన్ని కూడా. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ బ్లూ లీఫ్ రెస్టారెంట్? బ్లూ లీఫ్ యాక్చువల్లీ ఇదంతా యూరోపియన్ థీమ్ని ఫాలో అయ్యామండి మేము యాక్చువల్గా. ఓకే. అయితే మీ అండ్ మై సెల్ఫ్ మై ఫ్రెండ్ తిరుపతి రెడ్డి ఓకే అండ్ వాళ్ళ కజిన్ ముగ్గురం మేము పార్ట్నర్స్ ఇక్కడ. ఓకే. అయితే మేము యూకేలో కొంచెం టైం స్పెండ్ చేసాం అక్కడ. సో మాకు అక్కడ కల్చర్, ఆ లైఫ్, ఆ థీమ్ అనేది చాలా అలా అలవాటైపోయింది. ఓకే. సో దాన్ని మేము మర్చిపోకూడదు అని ఒక స్టైల్లో తీసుకొద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఓకే. అదే ఐడియాని మేము ఎందుకు ఇట్లా కన్వర్ట్ చేసుకోవద్దు అని మొత్తం కలర్ కానీ, టెక్స్చర్ కానివ్వండి, మీరు రెస్టారెంట్ ఫీల్ అండ్ లుక్ కానివ్వండి, ఈవెన్ ఫుడ్ మెన్యూస్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని అక్కడవి ఇంప్లాంట్ అయి ఉంటాయి అన్నమాట. సో చెప్పండి, స్పెషల్ డిషెస్ ఏంటి ఇక్కడ? బేసిక్ ఇక్కడ సిగ్నేచర్ డిష్ అని అయితే మనకి జాంగీర్ బిర్యానీ అని ఒకటి దొరుకుతుందండి. జాంగీర్ బిర్యానీ, పేరు ఎంత అమేజింగ్ ఉంది అసలు. అది ఇది వరకు ఎక్కడ వినుండకపోవచ్చు మీరు. ఓకే. కాకపోతే ఇట్ ఈస్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ కబాబ్స్ అండ్ బిర్యానీ అన్నమాట. అది కబాబ్స్ అండ్ బిర్యానీ అంటే బిర్యానీలో కబాబ్స్ ఉంటాయా? ఎస్, స్పెసిఫికల్ గా అట్లానే అనుకోవచ్చు. సూపర్, పేరైతే అదిపోయింది, జాంగీర్ బిర్యానీ అని. మొత్తం హైదరాబాదీ స్టైల్లో ఉంది పేరు కూడా. అవునండి, ఫస్ట్ టైం అది విన్నప్పుడు కాన్సెప్ట్ కూడా మాకు బేసిక్ గా నచ్చింది అనమాట ఇది. సో దానికే ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి అలా పెట్టాం. ఓకే. ఇంకా చైనీస్ లో, తందూరి సెక్షన్స్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి. సో వాటిని కూడా మనము సిగ్నేచర్ డిషెస్ కింద పెట్టుకోవచ్చు. కానీ నెక్స్ట్ పార్ట్ లో మీరు ఎలా టేస్ట్ చేస్తారు కాబట్టి ఆ పార్ట్ మీకే వదిలేస్తాను, మీరు ఎలా చెప్తారని. నేనే చెప్పేస్తాను, డైరెక్ట్ గా టేస్ట్ చేసి డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పేస్తాను నేను వాళ్ళకి. ఓకే. సో అంబియన్స్ గురించి చెప్పండి. బ్లూ అనేది ఒక కలర్ అండి, విచ్ ఇస్ యాక్చువల్లీ గివ్స్ అంబియన్స్ ఇన్ ద ఫీలింగ్ అనమాట. సో విచ్ గివ్స్ ప్లెజెంట్ యాటిట్యూడ్ టు ఎనీ పర్సన్. సో బ్లూ ట్రీ అని, బ్లూ లీఫ్ అని ఇలా చాలా అనుకున్నాము, బట్ డిసిషన్ కమ్స్ త్రూ పార్ట్నర్స్ కదండి. సో ఫైనల్లీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి అలా వేసుకొని ఫైనల్లీ మన యాదిరెడ్డి బ్రదర్ ఉండి ఆయన ప్రపోజ్ చేశారనమాట, బ్లూ లీఫ్ కి మనము ఓటేద్దాము అని చెప్పి. ఫిక్స్ అయిపోదాం. యా, సో ఫైనల్ డిసిషన్ వాజ్ బై తిరుపతి రెడ్డి. ఓకే. సో అట్లా మనం బ్లూ లీఫ్ అని పెట్టడం జరిగింది యాక్చువల్ గా. ఓకే. ఈ రోజు మాకు ఏం ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు? ఎన్ని స్పెషల్ డిషెస్ టేస్ట్ చేయబోతున్నా నేను? డెఫినెట్ గా 2-3 డిషెస్ ఉన్నాయండి మీకోసం. దాంట్లో చాలా ఉన్నాయి, చెప్తారు. ఓకే. తర్వాత దాన్ని మీరు నాకు టేస్ట్ చేసి చెప్తారు కాబట్టి ఫస్ట్ ఒక 2-3. వెరీ ఎక్సైటెడ్. సో యాజ్ ఎ సెట్ జాంగీర్ బిర్యానీ ఒకటి వస్తుంది, ఓకే. తర్వాత వెజిటేబుల్ ఐటమ్ ఒకటి, వెజ్ చికెన్ వస్తుంది ఒకటి, ఓకే. దెన్ చైనీస్ వింగ్స్ అని ఇంకోటి స్పెషల్ ఐటమ్ ఉంది మన దగ్గర, అది కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. పేర్లు అయితే అదిరిపోయాయి. టేస్ట్ నేను టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాను, అంతే కదా? డెఫినెట్లీ. సో మేనేజింగ్ డైరెక్టర్స్ తో మాట్లాడేసే బోల్డర్ విషయాలు చెప్పేశారు మన బ్లూ లీఫ్ రెస్టారెంట్ గురించి, అండ్ కొన్ని ఐటమ్స్ కూడా చెప్పారు. మిగతావన్నీ నాకు సర్ప్రైజ్ అంట. మరి ఆ సర్ప్రైజ్ కోసం నేను ఈగలీ వెయిటింగ్ అనుకుంటున్నాను. ఇందాక మనకి మేనేజింగ్ డైరెక్టర్స్ గారు చెప్పినట్టు, అరుణ్ గారు చెప్పినట్టు మెయిన్గా ఓల్డ్ అనే డిషెస్ వచ్చేసాయి. కొన్ని అయితే పేర్లు చెప్పారు, ఇంకొన్ని సర్ప్రైజ్ అన్నారు. ఆ సర్ప్రైజ్ అన్నీ నా ముందు ఉన్నాయి. జాంగీర్ బిర్యానీ కూడా నా ముందే ఉంది. సో ఇవన్నీ టేస్ట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ రెడీగా కూడా ఉన్నాను. మరి ఐ నో మీరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అవన్నీ డిషెస్ చూడడానికి అని చెప్పేసి. సో యా, ఫస్ట్ నేను వెజ్ స్టార్టర్తో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. స్టార్టర్ పేరు వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్. నార్మల్ స్ప్రింగ్ రోల్ కాదండి, ఇది బ్లూ లీఫ్ రెస్టారెంట్ స్పెషల్ వెజ్ స్ప్రింగ్ రోల్ అనమాట. సో చూస్తారు కదా, కార్వింగ్స్ కూడా అదరగొట్టేశారు. టొమాటోస్తో జిగ్జాగ్ షేప్లో, క్యూకంబర్తో జిగ్జాగ్ షేప్లో, గ్రీన్ సలాడ్, అండ్ ఇక్కడ క్యూకంబర్తో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కూడా చేశారు. ఇవన్నిటిని నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఆల్రెడీ డిస్టర్బ్ చేయడం అంటావేంటి మ్యాగీ అనుకుంటారు. ఐ నో. ఓకే, కామ్గా తినేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాను నేను. చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు, బికాజ్ మైల్డ్ ఉంది టేస్ట్, ఎక్కువ స్పైసీ లేదు. అండ్ పైన కోట్ అంతా కూడా క్రిస్పీగా ఉంది, లోపలంతా కూడా వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉందన్నమాట. వెరీ నైస్. వెజిటేరియన్స్కి ఎన్ని ఆప్షన్స్ అండి అసలు, సూపర్, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ సెసమీ సీడ్స్ టేస్ట్ అయితే
ఇట్లా స్పెషల్గా తెలుస్తుంది అనమాట. సో మరి మనం ఇది ఇలా పెట్టేసి డెఫినెట్గా అయిపోతుంది ఈరోజు నా చేతితో. ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక సెకండ్ వెజ్ స్టార్టర్ వచ్చేసి వెజిటబుల్ స్టిక్ అనమాట. మనకు అరుణ్ గారు చెప్పారు కదా ఇక్కడ స్పెషల్ డిష్ ఇది అని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ ముందే పేరు రివీల్ అయిపోయింది కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్ ఉండేది టేస్ట్ చేయడానికి. వెజిటబుల్ ఏంటి స్టిక్ ఏంటి అని బట్ చూస్తే అర్థమైపోయింది అనమాట. దీనిలో కూడా సెసమీ సీడ్స్ కనిపిస్తున్నాయి నాకు బయట నుంచి. బట్ వెజిటబుల్ ఐటమ్ కాబట్టి హెల్త్కి చాలా మంచిదని చెప్పొచ్చు. యాక్చువల్లీ బయట నుంచి చూసినప్పుడు నేను అనుకున్నా చాలా పాపడ్ లాగా ఇట్లా క్రిస్పీగా ఉంటుందేమో చాలా అనుకున్నాను. బట్ క్రిస్పీగా ఉంది ఇన్ఫ్యాక్ట్, కానీ లోపలంతా కూడా మెత్తగా సాఫ్ట్గా ఉందన్నమాట. ఈ టేస్ట్ అయితే నిజంగా వదలరండి, ఎందుకంటే పైనుంచి ఏదో మసాలా వేశారు అది నాకు అర్థం కావట్లేదు కరెక్ట్గా, కానీ మస్తు టేస్ట్ ఇస్తుంది అన్నమాట. అదొకటి స్ప్రింకిల్ చేశారు పైనుంచి, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా సెసమీ సీడ్స్ ఉన్నాయి, క్రిస్పీగా ఉంది, మంచి స్నాక్ ఐటమ్ యాక్చువల్లీ ఇది. మరి ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో వెజ్ స్టార్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ స్టార్టర్లోకి ఎంటర్ అయిపోయాము. మరి నాన్ వెజ్ స్టార్టర్లో ఫస్ట్ వచ్చేసి చికెన్ ఐటమ్ తినబోతున్నాను అనమాట. తందూరి పహాడీ కబాబ్. పేరు ఎంత బాగుంది కదా, ఇది స్పెషల్ డిష్ అనుకుంటా నాకు తెలిసి. ఓకే, నేను ఇది ట్రై చేసి చెప్పేస్తాను అసలు ఎలా ఉంది తందూరి పహాడీ కబాబ్ అనేది. వెరీ నైస్. ఏదో ఫ్లేవర్ అయితే యాడ్ అయింది, కొంచెం ధనియా ఫ్లేవర్ వస్తుంది అనమాట నాకంటే, కొరెండర్ ఫ్లేవర్ వస్తుంది. ధనియా సీడ్స్ తింటే ఎట్లుంటుంది సేమ్ అదే టేస్ట్ వస్తుంది కొంచెం, అంటే మధ్యలో యాడ్ అవుతుంది అనమాట ఫ్లేవర్. అడిగి తెలుసుకుందాం యాక్చువల్లీ నిజంగా అది యాడ్ చేశారా లేదంటే నేనే అలా ఊహించుకుంటున్నాను అనేది. బట్ నిజంగా టేస్ట్ అండి అదిరిపోయింది, ఒక రేంజ్లో ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి, ఏది ట్రై చేయకపోయినా కానీ తందూరి పహాడీ కబాబ్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్, ఎందుకంటే నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. సూపర్. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టార్టర్ ఏంటో చూసిద్దాం. ఎస్, సో నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి రెడ్ హాట్ చికెన్ అంట. రెడ్ హాట్ చికెన్ నిజంగానే హాట్గా ఉంది చూస్తుంటే. ఐ మీన్ రెడ్ కలర్లో బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉంది చాలా ప్లేట్ నాదైతే, ఎందుకంటే ఎల్లో కలర్లో ఇవన్నీ ఆనియన్ రింగ్స్ అండి. ఆనియన్ రింగ్స్ అన్నీ కూడా మంచిగా క్యారెట్ కలర్, ఐ మీన్ ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్, గ్రీన్ కలర్లో అలా ఆనియన్ రింగ్స్ పెట్టారనమాట. మంచి క్రిస్పీగా ఉన్నాయి, సూపర్గా ఉంది అసలు. డెకరేషన్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చూసి చెప్పేస్తాను రెడ్ హాట్ చికెన్ది ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఇలా ఏ టైప్ ఉందంటే క్రిస్పీగా లేదు కానీ మంచూరియా ఉంటుంది కదా ఆ టైప్లో ఉందన్నమాట. అంటే నేను టెక్స్చర్ అంతా కూడా వెరీ నైస్. దీనిలో ఏదో సాస్ యాడ్ చేశారు, అదైతే అర్థమవుతుంది. అదేం సాస్ అనేది తెలీదు, కానీ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. పైనుంచి అంతా గ్రేటెడ్ పనీర్ వేశారు. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి హాట్ గార్లిక్ సాస్ అనమాట ఇక్కడ ఉంది. ఈ రేంజ్లో తింటుంటే అర్థమైపోయింది కదా మీకు ఎంత బాగుందో. సో డెఫినెట్లీ వచ్చేసి ట్రై చేయండి. రెడ్ హాట్ చికెన్ అనమాట, వెరీ నైస్. సో ఇది డెఫినెట్గా అయిపోతుంది ఈరోజు నా చేతిలో. ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో మన స్టార్టర్స్లో లాస్ట్ ఐటమ్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చాలా స్పెషల్ ఐటమ్ ఇది. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మనకి, అరుణ్ గారు ఆల్రెడీ చెప్పారనమాట ఇందాక. చైనీస్ చికెన్ రోస్ట్ అంట, చికెన్ అంట, ఫుల్ ఎక్సైటెడ్.
ఇందాక చెప్పాను ఇది కూడా స్పైసీగా ఉంది, బట్ నాట్ సో స్పైసీ అండి. ఈ పైన స్ప్రింకిల్ చేసింది ఏంటో కానీ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. వీళ్ళన్నీ సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉందన్నమాట మన షెఫ్ చేతిలో. అది లాస్ట్లో అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ప్రిపేర్ చేశారు, ఏం స్ప్రింకిల్ చేశారు, ఆ టేస్ట్ ఎలా వచ్చింది అన్నీ అడిగేద్దాం. అసలు డౌట్లు ఏమేమి మొత్తం క్లియర్ చేసుకుందాం అనమాట ఈరోజు. మేము పైన అంతా కూడా చికెన్ అంతా మంచి రోస్ట్ అయిపోయి క్రిస్పీగా ఉంది పైన అవుట్ టాప్ లేయర్ అంతా కూడా. లోపల చికెన్ ఏమో మంచి సాఫ్ట్గా టెండర్గా ఉంది. చైనీస్ చికెన్ రోస్ట్ అమేజింగ్. పేరు గుర్తుపెట్టుకొని డెఫినెట్గా ట్రై చేయండి, డోంట్ ఫర్గెట్. మరి ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో మనం మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. మెయిన్ కోర్స్లో వచ్చేసి మలై కోఫ్తా కర్రీ. ఎస్, ఇన్ని ఎపిసోడ్స్లో ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాము మలై కోఫ్తా కర్రీ. బటర్ నాన్తో టేస్ట్ చేయబోతున్నాం అనమాట. సో మలై కోఫ్తా కర్రీ విత్ బటర్ నాన్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పేస్తాను. చాలా బాగుంది అసలు కర్రీ, అంటే అదిరిపోయిందండి. మలై కోఫ్తా కర్రీ యాక్చువల్లీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బయటకు వెళ్ళినప్పుడు, బట్ సీరియస్లీ అమేజింగ్ టేస్ట్, చాలా బాగుంది. అంటే ఇక్కడ తిన్నాక అనిపిస్తుంది అనమాట, ఓ ఈ డిష్ కూడా మనం ట్రై చేయొచ్చు, బయట చాలాసార్లు తినొచ్చు అని. వెరీ సాఫ్ట్, వెరీ వెరీ టేస్టీ, చాలా మైల్డ్గా ఉందన్నమాట టేస్ట్. సూపర్. యాక్చువల్లీ నాన్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా టెండర్గా ఉంది. సూపర్. ఈ డిష్కి 100 out of 100 ఇచ్చేయచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. సో మనం మలై కోఫ్తా కర్రీ విత్ బటర్ నాన్ టేస్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ యాక్చువల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను నేను, ఎందుకంటే మన అరుణ్ గారు చెప్పినట్టు ఇక్కడ సిగ్నేచర్ డిష్ మన జాంగీర్ బిర్యానీ ట్రై చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎంత టేస్టీగా ఉంటుందో, ఆ పేరుకి తగ్గట్టు ఉంటుందో లేదో ఇవన్నీ ట్రై చేసి నేను మీకు రివ్యూ ఇచ్చేస్తాను. సో ఇంకెందుకు లేట్, ఇది ఇలా పక్కన పెట్టేసి బిర్యానీలోకి ఎంటర్ అయిపోదాం. ఫైనలీ ద టైమ్ హెస్ కమ్. ఇంతక నుంచి వెయిట్ చేస్తున్నాం, ఐ వెయిట్ ఈజ్ ఓవర్ నౌ. మన జహాంగీర్ బిర్యానీ నా ముందు ఉందన్నమాట. చూస్తున్నారా ఎంత రిచ్గా డెకరేట్ చేశారు, అసలు ఒక రేంజ్లో డెకరేట్ చేశారు. మన టొమాటోస్తో కావింగ్స్ కానీ, యూనో ఆ తందూర్ చికెన్ పీసెస్ కానీ, లెగ్ పీసెస్ కానీ. సో చెప్పేస్తాను నేను తినేసి జహాంగీర్ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది. కొత్త థింగ్ కదా, అంటే తందూరిని మళ్ళీ దమ్ చేసే ప్రాసెస్ అంటే ఇట్స్ ఎ న్యూ థింగ్, బట్ ఇన్నోవేటివ్ థాట్ చాలా బాగుంది యాక్చువల్లీ. మన షెఫ్ గారు ఎక్కడి నుంచి వెతికి పట్టుకున్నారో కానీ డిష్ మాత్రం అదిరిపోయింది. ఈ ఒక్క జాంగీర్ బిర్యానీ తినడానికి మాత్రం ఇంత దూరం రావడానికి వెరీ రీజనబుల్ అని చెప్పొచ్చు. చంపాపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్లో జాంగీర్ బిర్యానీ, డోంట్ ఫర్గెట్, నెవర్ మిస్ ఇట్ ఆల్సో. అంత బాగుంది. ఒక్కటి తినడానికి ఎన్నిసార్లు అయినా రావచ్చు అనిపిస్తుంది. సూపర్. మరి ఆ మ్యాజిక్ ఏంటి, ఆయన చేతిలో అసలు ఏముంది, ఏం మసాలాస్ వాడారు, ఎలా ప్రిపేర్ చేశారు, ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి నెక్స్ట్ షెఫ్ని వెళ్ళి కలుద్దాము. సో ఇది ఇలా పక్కన పెట్టేసి ఈ ఫుడ్ సెషన్ క్లోజ్ చేసి లెట్స్ గో అండ్ మీట్ షెఫ్. ఇందాక బోల్డ్ అని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసాం కదా, అద్దరిపోయే టేస్ట్లన్నీ. మరి ఆ మ్యాజికల్ హ్యాండ్ ఎవరిదో చూసేద్దామంటే ఇక్కడ ఉన్నారనమాట యాదగిరి గారు. ఆయనే అనమాట మొత్తం అన్ని ప్రిపేర్ చేసి మన ముందు పెట్టారు. వెరీ టేస్టీ ఐటమ్స్. హలో అండి.
ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సూపరా? సూపర్. అందుకనే అంత బాగా ప్రిపేర్ చేశారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అసలు మీకు? 25 years. 25 years సిల్వర్ జూబ్లీ అన్నమాట. అవును మేడం. సూపర్ అండి అసలు. సరే మీరు ఎందులో స్పెషల్ బాగా? ఏంటంటే చైనీస్ కాంటినెంటల్. చైనీస్ కాంటినెంటల్ బాగా స్పెషల్. అవును మేడం. సూపర్. అయితే 2 డిష్లు మాత్రం నాకు చాలా నచ్చాయి. మరి దానికన్నా ముందు నేను చెప్తాను, అడుగుతాను మీకు. యాక్చువల్లీ మన బ్లూ లీఫ్ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారనుకోండి, మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయాలి వాళ్ళకి, ఏది సజెస్ట్ చేస్తారు? చైనీస్ చికెన్ రోస్ట్ బాగుంటుంది, జాంగ్రీ చికెన్ బిర్యానీ బాగుంటుంది. నాకు నచ్చినవి కూడా 2 చాలా నచ్చాయి యాక్చువల్ గా. మిగతావన్నీ కూడా బాగున్నాయి, బట్ ఈ 2 అయితే అమేజింగ్ అసలు. దగ్గర అవే పిస్సులు ఉన్నాయి మేడం. సిగ్నేచర్ డిషెస్ కదా 2 కూడా. అవును మేడం. సో దానికన్నా డిస్క్రిప్షన్ ఇచ్చే ముందు మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఫేవరెట్ డిష్ మాది ఎక్కువ అంటే మాది వెజిటేబుల్ సంగ్రీలా బాగుంటుంది, కానీ ఓకే అది ఇప్పుడు బాగుంటుంది. మరి అది ఎందుకు నాకు టేస్ట్ చెప్పిలే? మీరు అంటే ఇది బాగుంటుంది అని చెప్పి ఇచ్చినాం. ఓకే, ఇది నెక్స్ట్ టైం పక్కా పక్కా డన్. మా దగ్గర ఎక్కువ అదే పోతుంది మేడం. అవునా? ఎక్కువ అదే తీసుకుంటారు, వెజిటేబుల్ సాంగ్రీలా. ఓకే సూపర్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం అది కూడా ట్రై చేద్దాం. మీరు కూడా చంపపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్కి వచ్చి ఈయన చెప్పేవన్నీ నోట్ చేసుకొని అవన్నీ టేస్ట్ చేసేయండి. అమేజింగ్ ఫుడ్స్ యాక్చువల్గా. ఓకే, సో మన జాంగీర్ బిర్యానీ అండ్ చైనీస్ చికెన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి. జాంగీర్ చికెన్ బిర్యానీ కబాబ్ మేడం. అది కబాబ్ దాన్ని తయారు చేసి మళ్ళీ ఫ్రై చేసుకొని బిర్యానీ దమ్ ఇచ్చి దమ్ బిర్యానీ దీనికి యాడ్ చేస్తాం. కానీ ఇది మంచిగా చెప్పారు మీరు షార్ట్ గా, కానీ దాంట్లో ఏం యాడ్ చేస్తారో చెప్పాలి. కాజు అవన్నీ పేస్ట్ చేసుకొని మాది కబాబ్ పెట్టుకొని దాన్ని దమ్ చేసుకుంటాం బట్టిలో చేసి మళ్ళీ బిర్యానీకి దమ్ బిర్యానీ దానికి యాడ్ చేసి ఇస్తాం. అవునా? కానీ మీ చేతిలో అయితే మ్యాజిక్ ఉందండి. ఆ టేస్ట్ తెలుసా? చాలా అంటే చెప్పడం చాలా రాదు మేడం, చేస్తేనే మాకు చేస్తాం ఎక్కువ. చెప్పడం రాదు, చెప్పినా కూడా మనం ట్రై చేస్తే కూడా రాదు. ఆ హ్యాండ్ లో ఉంటది అనమాట ఆ మ్యాజిక్ అనేది. చేసి చూపిస్తుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సూపర్. అయితే చైనీస్ చికెన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు? చైనీస్ చికెన్ రోస్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పండి. దానికి మొక్కజొన్న పిండి వేస్తాం, కార్న్ ఫ్లోర్, కొంచెం లైట్ గా మైదా, కాజు, కొంచెం ధనియాల పౌడర్, పౌడర్, తర్వాత గరం మసాలా వేస్తాం మనం, కొంచెం షుగర్, ఇవన్నీ యాడ్ చేసి మంచి నిమ్మకాయ పిండి అవన్నీ కలిపి కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తారు. మంచిగా అన్ని మిక్స్ చేసి కలిపిచ్చేస్తాం. లైట్ గా మీద లైట్ గా బటర్ కొడతాం. బటర్ కూడా. ఎందుకంటే బటర్ తింటుంటే మంచి మనకు మరి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఉంటుంది. చిన్న పిల్లలు తినొచ్చు, పెద్ద ఎవరైనా తినొచ్చు, అందరికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మంచిగా చెప్పారు. దాని పైన ఏం స్ప్రింకిల్ చేసారు యాక్చువల్గా? చిల్లీ పౌడర్ వేసినాం. చిల్లీ పౌడర్, ఓన్లీ చిల్లీ పౌడర్, చాట్ మసాలా వేసాం. ఓకే, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్ కూడానా? సాల్ట్ కూడా కొంచెం లైట్ గా. ఓకే, సో అవన్నీ మిక్స్ చేసి దాన్ని స్ప్రింకిల్ చేసారు. బట్ నిజంగా దాని వల్ల మాత్రం టేస్ట్ అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది తెలుసా. ఆ కబాబ్కు ఉన్న టేస్ట్ ఏమో కానీ దానికి ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది టేస్ట్ యాక్చువల్ దీని వల్ల, ఈ గార్నిషింగ్ వల్ల. చాలా బాగుందండి, సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఒక 5 minutes మా వాళ్ళకి అన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి. చూసారు కదండి ఇవాళ మన ఎపిసోడ్లో చంపాపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్లోని అద్దరిపోయే అంబియన్స్ని మంచి ఇటాలియన్ స్టైల్లో ఉంది కదా. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అద్దరిపోయేలా ఉన్నాయి. మరి మీరు మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకండి. చంపాపేటలోని బ్లూ లీఫ్ రెస్టారెంట్కి వచ్చేసి లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయండి అంబియన్స్ని అండ్ ఫుడ్ని కూడా. మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరో మంచి ఎపిసోడ్తో, మంచి రెస్టారెంట్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.